ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హిందువులు ఎక్కడ వాడతారు? ఇది తాజాగా ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చారు. ఇది ఎవరు తెచ్చారంటే కొంతమంది ఈ చైనాకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నెంబర్ 1 ఉంది, నెంబర్ 2 ఉంది. వాళ్ళు బుర్రలు పనిచేస్తున్నాయి కాబట్టి మన దగ్గర అవి పనిచేయట్లేదు, అందువల్లనే చివరికి మతం అనేటటువంటి ముసుగేసుకుని తిరుగుతున్నారు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. నాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది మనిషి డిజైన్ చేశాడా, ఆకాశం నుంచి ఊడిపడిందా? అంటే మనిషి ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఉంది, మనం 10 10లు అంటే 100 అని చెప్తాం, 20 20లు అంటే 400 అని చెప్తాం. అదే సందర్భంలో సంఖ్య పెరిగే కొద్దీ క్యాలిక్యులేషన్ కోసం క్యాలిక్యులేటర్ వాడతాం. అదే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, వేగం. ఇదివరకు ఆ మిషనరీ ఎట్లాగో ఇప్పుడు ఈ మిషనరీ ఎట్లా, మరి కొంత ఎంథ్యూజియాజం ఉంటుంది. అయితే దాంట్లో హిందువులు వాడేది, హిందువులు వాడకపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇందులో హిందువులకి ఏంటి సంబంధం? హిందువులు ఎప్పుడన్నా నవ్యతని, నాగరికతని వద్దన్నారా? ఒకనాడు ధరించిన దుస్తులేంటి, ఇవాళ ధరిస్తున్న దుస్తులేంటి? ప్రపంచంలో ఏ కొత్తదనం వచ్చినా ఫస్ట్ అబ్జర్వ్ చేసుకునేవాడు హిందువు. ప్రపంచంలో ఏ కొత్త కాన్సెప్ట్ అయినా త్వరగా జీర్ణించుకుని త్వరగా అందుకు అనుగుణంగా తయారైపోయేవాడు హిందూ. లేకపోతే వేల సంవత్సరాల పాటు మొఘలుల హింస నుంచి బ్రిటిషోడు, ఫ్రెంచోడు, డచ్చోడు ఆయుధాలతో వచ్చినటువంటి సందర్భంలో, వాళ్ళు బాంబులు పేల్చేటటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇతర రకాల ఆయుధాలు ఉన్నటువంటి సందర్భంలో ఎట్లా సాధ్యమైంది అంటే దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకున్నాడు. భాషలు ఇన్ని రకాలు ఎట్లా నేర్చుకున్నాడు అంటే అబ్జర్వ్ చేసుకున్నాడు. హిందూకి ఆ గుణం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది జీవితంలో భాగం అవుతుంది రాబోయే రోజులు. అయితే అదే జీవితం కాదు.